నేను డాక్టర్ ధనంజయ, గోదా రంగనాథ స్వామి దేవాలయం చైర్మన్ని. ఇక్కడ 13 సంవత్సరాల క్రితం 2013లో చిన్నజీయ స్వామి వారితో శంకుస్థాపన చేశాం. అయితే ఇక్కడ మొదట్లో మేము ఎమ్మెల్యే రాజిరెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు ఒక స్థలం కావాలి, మేము దేవాలయం నిర్మించుకోవాలనుకుంటున్నాం, గోదా రంగనాథ స్వామి దేవాలయం కట్టాలనుకుంటున్నాం అన్న, మాకు స్థలం కావాలంటే వచ్చి పెద్ద ఒక గుట్ట మాకు చూపించారు. ఇక్కడ ఆ గుట్ట చూసి బాగానే ఉంది కదా అని చూస్తే అది ఎంతకు తోటినా మనకు దాన్ని తెలియలే. లోతు ఒక 20 అడుగుల లోతుకి వెళ్ళి అక్కడి నుంచి పిల్లర్స్ తీసుకొని వచ్చి ఒక దేవాలయం, అది అంతా చిన్నజీయ స్వామి వారికి ఇలా ఉంది అంటే నేను వచ్చి చేస్తాను శంకుస్థాపన, దాన్ని చూద్దాం బాగుంటుంది ఏం కాదని స్వామివారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. ఆ స్వామివారి మహిమతో వారి కథచలతో చేసింది కాబట్టి ఆ వారి మహిమతో తొందరగా దాన్ని కట్టడం జరిగింది, నిర్మించడం జరిగింది. ఒక సంవత్సర కాలంలో దాన్ని ప్రతిష్ఠ కూడా స్వామివారితోనే మళ్ళీ ప్రతిష్ఠ చేశాం. ఈ ప్రతిష్ఠ చేసే కాలంలో అందరు జీఎల్ని కూడా పిలిచాము మేము. దేవనాథ జీయ స్వామివారు, అహోబిలి జీయ స్వామివారు, అష్టాక్షర జీయ స్వామివారు, రామచంద్ర జీయ స్వామివారు అందరూ ఈ దేవాలయానికి వచ్చి చాలా బాగుంది, చాలా అందరూ అది చేశారు. ఇక్కడ మహిమ ఉంది. దేవుడు మాకు అనుకోగానే ఇది ఇట్లా చేద్దాం, ఇది అనుకోగానే ఏదో ఒక రూపంగా ఏదో వచ్చి దీన్ని సాయం చేస్తూ ఉంటారు. చాలా మంది మాకు ఇది మంచిగా అయింది, మాకు ఇక్కడ వస్తే బాగా అవుతుందని చాలా నమ్మకంతో అందరు వచ్చి మేము ఏమి ఇట్లా చేద్దాము అనుకుంటున్నామని చాలా మంది పెద్ద వాళ్ళు వచ్చారు. ఇది కార్యక్రమం చేసేసి ఇది మేము ఇక్కడ ట్రస్ట్ అనేది ఉంది కానీ చైర్మన్ కానీ అందరూ ఈ గుడి మన అందరి గుడి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇట్లా సహాయం చేసుకోవచ్చు. వాళ్ళందరూ దేవుని చేసుకొని సహాయకాలు అందిస్తున్నారు. ఇప్పుడు క్షేత్రపాలు కూడా హనుమంతుడిని మొన్ననే ప్రతిష్ఠ చేసుకున్నాం స్వామివారి మంగళాశాసనంతో. అహోబిలి జీయ స్వామివారు, మన దుర్గాప్రసాద్ స్వామివారు, హనుమాన్ చాలీసా దుర్గాప్రసాద్ స్వామివారు వచ్చి దీన్ని ప్రతిష్ఠా కార్యక్రమానికి స్వామివారు ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. ధన్వంతుడిని శ్రీరంగంలో అక్కడ ధన్వంతుడిలో అక్కడ శ్రీరంగంలో దివ్యక్షేత్రంలో ఉన్నట్టు అక్కడ ధన్వంతరి ఉన్నట్టు ఇక్కడ కూడా ధన్వంతరి ఉండాలి అని ఇక్కడ మన ధన్వంతరిని చేసుకున్నాం. ఇది కూడా స్వామివారి ప్రతిష్ఠ చేశారు చిన్నజీయ స్వామివారి తోటి. మొదట్లో చిన్నగా ఫస్ట్ హనుమంతుడు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉండాలని చిన్న హనుమంతుని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం. హోమం అవుతుంది. ధన్వంతరి అంటే శ్రీరంగంలో ఉన్నట్టు ధన్వంతరిని ఇక్కడ కూడా మనం పెట్టుకుంటే బాగుంటుంది. సేమ్ శ్రీరంగం రెప్లికాగానే ఉంది కాబట్టి ఇక్కడ ధన్వంతరిని పెట్టుకుని రంగనాథుడికి ధన్వంతరి ఉండడం మంచిదని ఇక్కడ చిన్నజీయ స్వామి వారు చెప్పినందుకు ఇక్కడ ధన్వంతరిని పెట్టుకున్నాం. దాని స్వామివారితో ప్రతి చేసాం. నిత్య రోజు పూజ జరుగుతుంది. ప్రతి అమావాస్యకు ధన్వంతరి హోమం చేస్తాం. ధన్వంతరి ఇక్కడ రోజు ప్రతి అమావాస్యకి ధన్వంతరి హోమం చేస్తాం. చాలా మంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేయించుకుంటారు. చాలా మంది మంచిగా అవుతుందండి మా నమ్మకంతో వచ్చి చేసుకొని పోతారు. 40 రోజులు తిరుపతి కాలంలో 30 రోజులు తిరుపతి కాలక్షేపంలో పాల్గొన్న వారికి, అమ్మాయి పెళ్లి కాని వాళ్ళు, వాళ్ళకి సంతానం లేని వాళ్ళు ఆ తిరుపతి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు సంతానంతో మన గుడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
రంగనాథ స్వామి పెరుమాల్ని మన తిరుపతి శ్రీరంగ తిరుమల నుంచి తెప్పించాము. స్వామివారి మొత్తం దానికి మొత్తం ఎలా మొత్తం ఎలా వస్తుంది అంతా స్వామివారి పర్యవేక్షణలో నేను చేసాం ఇది. ఆ ఆ ఈ విగ్రహాన్ని దీనికి లోపలికి రావటానికి అంటే ఇదంతా కట్టి దీన్ని లోపలికి తీసుకురావడం అక్కడి నుంచి తీసుకురావడం క్రేన్ కూడా దీనికి లేకుండే. మైలవరం శ్రీనివాసరావు గారు, అనంత లక్ష్మి గారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, సామవేదం గారు ఇక్కడే ఉండి అసలు లోపలికి ఎట్లా పోతుంది అనుకున్న విగ్రహాన్ని అందరూ గోవింద నామాలు చదువుతూ విష్ణు సహస్రం చదువుతూ ఉండి ఒక అనుకోకుండా పోయి స్వామివారి అక్కడ పోయి కూర్చున్నారు. అక్కడ స్వామివారిని ప్రతిష్ట పెట్టాక ఇట్లా కొంచెం కూడా కదిలించలే. సేమ్ ఎట్లుంది అంతే, సేమ్ అదే సెటప్ లో పోయి కూర్చుంది. అంత దేవుడి మహిమ ఇది. స్వామివారి కూడా అదే ఇంత పెద్దది అంటే మామూలుగా అయితే క్రేన్ పెట్టి విగ్రహాన్ని పెట్టినాక గుడి కట్టేవాళ్ళం, కానీ గుడి కట్టాక మేము లోపలికి తీసుకొద్దాం దేవుడిని అనుకున్నాం. చాలా కష్టమైంది అసలు ఇక్కడి నుంచి రావడం. అందరు ప్రతి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరు గోవింద నామాలు చదువుతూ ఉంటుంటే అది లోపలికి అనుకోకుండా లోపలికి వచ్చేసి పోయి అక్కడ కూర్చున్నారు. పెట్టినాక ఒక ఇంచు కూడా కదిలించలే. సేమ్ స్వామివారి ఎట్లుందో అంతే అట్లే పోయి కూర్చుంది, అట్లే చేసాం. తిరుమల తిరుపతి అక్కడే మొత్తం. స్వామివారి ప్రధాన శిష్యుడు ప్రసాద్ గారు చేశారు అక్కడ, స్థపతి గారు. స్వామి చిన్నజీవ స్వామివారి ఆయన చేసాం. ఇది పెట్టుకున్నాక మేము ఉండాలి శ్రీరంగంలో ఉన్నట్టు రామాంజాచలది కూడా ఉండాలని మా మనసులో ఉండి రామాంజాచల విగ్రహాన్ని కూడా చౌరస్తాలో రామాంజాచల విగ్రహం పెట్టాం. దాన్ని అంతకుముందు అది ఎన్ఎఫ్సి సర్కిల్ గా ఉండే, ఇప్పుడు రామాంజ సర్కిల్ గా నామకరణం అయింది. అక్కడ కొంచెం ముందుకు పోతే అదే రూట్లో ఈసీఎల్ పోయే రూట్లో 54 అడుగుల హనుమంతుని పెట్టుకున్నాం. అక్కడ కూడా రామాంజ మందిరం పెట్టుకొని అక్కడ ఒక రామాంజ చల్లని పెట్టి పెద్దగా దాన్ని అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. రామాంజ తిరునక్షత్రం, మాస తిరునక్షత్రం చేస్తాం. మాస తిరునక్షత్రం రోజు 400 మందికి మేము భోజనాలు పెడతాం. ఎవ్రీ ప్రతి నెల మాస తిరునక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి 400 మందికి భోజనాలు పెడతాం. రోజు అక్కడ అభిషేకం చేస్తాం, చలివేంద్రం పెడతాం. ప్రతి ఎండాకాలం చలివేంద్రం 3 నెలల పాటు చలివేంద్రం పెడతాం, మజ్జిగతోటి ఇస్తాం. అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇదే కాకుండా దేవాలయం అని కాకుండా మేము ఒక రామాంజ సేవ ట్రస్ట్ అని పెట్టుకొని ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేస్తాం. చాలా మంది బీద వాళ్ళకి ఆపరేషన్లు, లేని వాళ్ళకి, స్కూల్ పిల్లలు బీదలో ఉన్న వాళ్ళకి, బీదగా ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తుంటాం. అన్ని మాకు తోచినవి చేసి ఎన్జిఓ ఆర్గనైజేషన్ గా చేస్తున్నాం. ఈ దేవాలయం అని కాకుండా దేవాలయం పేరు మీద రామాంజ సేవ ట్రస్ట్ అని పెట్టి ఆ కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నాం. ఒక 400 మందికి కుట్టు మిషన్లు ఇచ్చాం, 1000 మందికి క్యాటరాక్ట్ సర్జరీ చేశాం, ఒక 20-30 క్యాన్సర్ సర్జరీస్ ఫ్రీగా ఉచితంగా చేశాం, హార్ట్ సర్జరీస్ చేశాం. చాలా నేను ఎంబీబీఎస్ ఎండి, నేను ఉస్మానియాలో ఎంబీబీఎస్ ఎండి చేశాను, ప్రొఫెసర్ గా పనిచేశాను. చేసి దేవాలయం పనిలోనే దీంట్లోనే వైద్యం చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తున్నాం. సర్వీస్ కూడా వైద్యంలో కూడా లేని వాళ్ళకు ఉచితంగా సర్వీస్ చేస్తూ ఉంటాం. ప్రతి బీదవాడు ఉన్నారంటే మేము వాళ్ళకి అందరికీ సర్వీస్ చేస్తాం. చాలా మంది మాకు అలా ఉండే ఈ దేవాలయం కూడా మేము ఎవరిని డబ్బులు అడగాలి, వాళ్ళే వచ్చి దేవునికి కైంకర్యం, వాళ్ళే ఇది కార్యక్రమం ఉందంటే వాళ్ళతో మేము డబ్బులు తీసుకోము, అదే వాళ్ళకి ఇది కార్యక్రమం చేసి పెట్టు అంటే వాళ్ళే వచ్చి ఆ కార్యక్రమం చేసేసి పోతుంటారు. గోదా అమ్మవారు ఇక్కడ గోదా అమ్మవారికి చేస్తాం, గోదా తిరునక్షత్రం చేస్తాం. తిరుపావి 30 రోజులు అమ్మవారిని ఇక్కడ పెట్టి పల్లకి సేవ చేస్తాం. రోజు ఇక్కడి నుంచి పోయి అక్కడ కోనేరు దగ్గర పోయి కోనేరు దగ్గర స్వామివారి హారతి ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి ప్రదక్షిణ చేసి స్వామివారికి తులసి మాల కైంకర్యం చేస్తాం. ఇది ఉదయం తిరుపావి కాలంలో, తిరుపావి నెల ధనుర్మాసంలో. ఇక్కడ తాయారు అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ విష్ణు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం అన్ని చేస్తుంటాం. లలిత సహస్రనామం కూడా చేస్తుంటాం. ఈ దేవాలయంలో చాలా మంది భక్తులు వచ్చి చేస్తూ ఉంటారు.
ఇది ఒక ఇది చేసినప్పుడు ఇక్కడే మేము పూజ చేసాం. ఇది అప్పుడు పెద్ద గుట్ట, అంటే గుట్ట కాదు, ఇది ఒక కొన్ని 30-40 సంవత్సరాల క్రితము గుట్టగానే ఉండే, మట్టు ఇది దీన్ని మొదముగా ఉండే, మొదంతోటి గుట్టగా ఉండే. వెనకట వాళ్ళు మొదం కావాలని తోడుకుపోయి ఒక గొయ్యిగా ఫామ్ అయింది. గొయ్యిగా ఉంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ కడుతుంటే అక్కడ వచ్చిన ఆ రాళ్ళు గిల్లు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేసేస్తే అది గుట్టగా ఫామ్ అయింది. మళ్ళీ ఆ గుట్ట తీసేసేందుకు నాకు 2 నెలలు ఇక్కడ జేసీబీ ఇక్కడనే, దాని ఏమో పెద్ద అది అంటారు దాన్ని, మిషన్ దాన్ని, అది ఇక్కడే 2 నెలలు ఇక్కడ కొకైనల్ 2 నెలలు ఇక్కడే ఉంచి దాన్ని లోతుగా 20 అడుగులు లోతు పోయి 20 అడుగుల నుంచి తీసుకొని వచ్చాం. పిల్లర్స్ కింద ఒక హాల్ ఉంది, చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా విస్తృతపరిచాం. ఇక్కడనే ఉపనయనాలు, చిన్న చిన్న పెళ్లి కార్యక్రమాలు అట్లాంటి చేసుకోవడానికి వసతిగా చేస్తున్నాం. ఇది అంతా భక్తుల కోసం. లేదు, ఇప్పుడు అంతా దాన్ని ఆ సిస్టమ్ గా తయారు చేసి ఇబ్బంది కాకుండా దాన్ని సిస్టమ్ గా చేస్తున్నాం. చిన్న చిన్న ఉపనయనాలు, ఒక 100-200 మంది ఉన్న చిన్న చిన్న వివాహాలు చేసుకోవడానికి బీద వాళ్ళకి కూడా ఉచితంగా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. దానికి ఆర్థిక వాళ్ళకి లేని వాళ్ళకి చేసి ముందు కూడా కొన్ని వివాహాలు కూడా ఫ్రీగా ఉచిత వివాహాలు జరిపించడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇట్లా